ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునగాక. ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఒక ఉదయకాల ప్రార్థనలకు మరి వేకువనే మరి ప్రభు పాద సన్నిధానంలో మరి సమయాన్ని గడుపుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామం పేరిట మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మరొక ఉదయాన్ని మరి ప్రభుని ఎదుర్కోవడానికి దేవుడు మన్యలు చూపినటువంటి కృపలను బట్టి, ఆయన మన్యలు చేసినటువంటి సహాయమును బట్టి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావంలో ఆయన నామమునకే కలుగునుగాక. హల్లెలూయా. మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి ఆయన స్తుతించడానికి, మరి ఆయన నామ మహిమార్థమై మరి ఆయన సన్నిధానం మనం గడపడానికి. కాబట్టి ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పాటల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనల ద్వారా మన సమయాన్ని ప్రభు పాద సన్నిధానం ముందు గడిపి ఈ దినం ఒక అద్భుతమైన దినంగా మన యొక్క జీవితంలో మనం మలుచుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి మీకే వందనాలు చెల్లిస్తున్నాం రక్షక. ఇదిగో నా తండ్రి, మరి గతించిన దినములని మీ బలమైన బాహుల చెట్టును ముద్రించారు, భద్రపరిచారు. గతించిన రాత్రి దేవ మా పడకల్లో మీరు మాకు చేసినటువంటి సహాయమును బట్టి మీకే వందనాలు స్వామి. ఈ యొక్క ఉదయకాల సమయం నా తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ ప్రభ మీ యొక్క సన్నిధానం మా యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటుండగా మీరే మాకు సహాయం దయచేయండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు మీరు ఉండండి. మీ నా మహిమార్థంగా మీ అధ్యక్షతను ఘనమైన రీతిలో జరుగునట్లుగా సహాయం దయచేయండి. ఎక్కడ ఎటువంటి వ్యతిరేకమైనటువంటి స్థితికి అధికారం లేకుండా సర్వాధికారాలు మీరు తీసుకోండి. మేలు చేయండి, మేలని మీ యొక్క మార్గం కూడా నడిపించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పల్లవి ఒక చరణం ద్వారా మరి దేవుని నామాన్ని ఘనపరుచుకుందామండి. మరి మనందరికీ సుపరిచితమైనటువంటి పాటే ఓ ప్రభువా నీవేనా మంచి కాపరి అనబడినటువంటి ఒక పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, ఓ ప్రభువా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, ఓ ప్రభువా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, ఓ ప్రభువా. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో,
ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ ఘడియలో నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. హల్లెలూయా. ఆయనే మన కాపరి, మన ఆత్మలను కాయు కాపరి. ప్రైజ్ గాడ్. నిశ్చయంగా దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా తానే అత్యద్భుతమైనటువంటి కృపగల కార్యాలు, శక్తిగల మహా ఉన్నతమైనటువంటి తన కార్యాలు మన పట్ల జరిగించే మహా ఉన్నతమైనటువంటి ఆయన నామాన్ని మరి స్తుతించడానికి దేవుడు మనలో చూపినటువంటి ఇటు కృపలను బట్టి మరి ఆయనకే మహిమను ఆరోపిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవాది దేవుడు తానే మనల్ని దర్శించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి దేవాది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి వాక్యము. మరి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క వాగ్దానము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఏంటంటే అండి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ నథింగ్. నిజమే కదా. ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకేమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన తన కాపరత్వంలో మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుతూ మరి తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయగల దేవా, కృపగల తండ్రి యేసు వందనాలు. ఇంతవరకు నా తండ్రి అయ్యా, మాకు మీరు చేసినటువంటి సహాయమును బట్టి మీకే వందనాలు. మీకు వాక్యమును ధ్యానం చేయాలనుకుంటున్నాం ప్రభువా. నిలవబడబోతున్నాను, మీ సులువు చట్టం మరుగుపరచండి, నా ఈ మానవస్వరాన్ని మరుగుపరచండి, దైవస్వరంతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతుంటుండగా వినే చెవులు, గ్రహించే మనసును భద్రపరుచుకున్న మంచి హృదయములను మాకును ఏకీభవించిన మీ ప్రియులందరికీ దయచేయండి. నేను కాను మీరు కనపడండి, నేను కాను మీరు వినపడండి. స్వామి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడండి. నేరుగా, సుడిగా, స్పష్టంగా హృదయంలో మీరు తాకండి. వాక్య రూపేణ అత్యద్భుతమైనటువంటి ఆత్మ కార్యాలు బిడ్డల నెరవేర్పును కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని సంధించండి, ప్రతి ఒక్క హృదయాన్ని దేవ తట్టండి. ఈ వాక్కుల వారిలోనికి వెళ్ళి అత్యద్భుతమైనటువంటి మీకు ఘనమైన కార్యాలు జరిగించే విధంగా మేలు చేయండి. మీరే మాట్లాడి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్ నథింగ్. ఇందాక మనం పాడుకున్నాం కదండి, మరి హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు రాసినటువంటి పాట. పాడుతున్నటువంటి ప్రతిసారి నిజంగా ఒక అద్భుతమైన పాటలో కనబడుతూ ఉంది, వినపడుతూ ఉంటుంది కదా. ఆయనే మన కాపరి అయినప్పుడు, ఆయనే మన కాపరి మనల్ని నడిపిస్తున్నప్పుడు జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ కార్యాల గురించి మనకి భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నప్పుడు పాడిన ప్రతిసారి ఒక నూతనమైనటువంటి ఆనందం ప్రభులో కలుగుతూ ఉంది. ప్రియ దైవజనాంగమా, మరి ఈరోజు దేవుడు అట్టి వాగ్దానంతో మనల్ని దర్శిస్తున్నారు, అట్టి వాగ్దానంతో మనల్ని ఎత్తిపట్టుకుంటూ ఉన్నారు, అట్టి వాగ్దానంతో ఆయన మన ఇళ్ళ తన కార్యాలను జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్ నథింగ్ అనబడినటువంటి మాటలో ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఎందుకు లేమి ఉండదు అని మనం చూసుకున్నట్లయితే దానికి వివరణ ఇక్కడ భక్తుడు 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఇంచుమించుగా 12-13 విషయాలను ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే వివరిస్తున్నాడు. ఎందుకు ఆ కాపరత్వంలో నాకు లేమి కలగదు అంటే, ఆల్వేస్ ద షెపర్డ్ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ షీప్స్ కదండి.
ఆ యొక్క కాపరి తన యొక్క గొర్రెల పట్ల ఎప్పుడు జాగ్రత్తను వహిస్తాడు, టేక్స్ కేర్. అంటే వాటి పట్ల ధ్యాస ఉంచుతాడు. వాటిని ఏం చేస్తాడంటే చాలా జాగ్రత్తగా కాపాడేందుకు, కాపుదల చేసేందుకు ఆ యొక్క గొర్రెల కాపరి ప్రయత్నిస్తాడు. ప్రియ దేవుని సంగమ, ఆ యొక్క టేక్స్ కేర్ లేకపోతే వాటి పట్ల జాగ్రత్త కలిగి ఉండడంలో ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. 23వ దావీదు కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకున్నప్పుడు మనకు ఆ మాటలు కనిపిస్తాయి. చూద్దాం, చూడండి. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గణాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నవి. నా బ్రతుకు దినములు అన్ని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఈ యొక్క 12 విషయాలు యెహోవా మన కాపరిగా ఉండడం వల్ల జరిగేటటువంటి అద్భుతాలు. ఈ యొక్క 23వ దావీదు కీర్తన పైన ఎన్నో ప్రసంగాలు మనం వినేసే ఉండుంటాం. ప్రియ దైవజనాంగమా, మన చిన్నతనం మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎన్నో 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 ప్రసంగాలు వినే ఉండుంటాం. మరి మీకు తెలియదని కాదు, మీరు ఈరోజు నేర్చుకోవాలని కాదు, కానీ ఒక్కసారి గుర్తు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. ప్రియ దైవజనాంగమా, పచ్చిగల చోట్ల ఆయన పరుణ చేస్తూ ఉన్నాడంటే అర్థం ఏమిటి అంటే, పచ్చిక అంటే ఏంటంటే అవి మేత మేసేటటువంటి ఆ యొక్క మేత భూములు అయి ఉన్నాయి. ఆ యొక్క సమృద్ధిని అది సూచిస్తూ ఉంది, ఆశీర్వాదాన్ని అది సూచిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ కాపరత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలకి ఏం కలుగుతుందంటే మొట్టమొదటిగా సమృద్ధికరమైనటువంటి ఆహారం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అండ్ అంత మాత్రమే కాదు, అక్కడ ఏం లభిస్తుందంటే దానికి నేను బ్రతికేందుకు నాకు ఇక్కడ అవకాశం ఉంది అనబడినటువంటి హోప్, నమ్మకం, నిరీక్షణ యొక్క గొర్రెలో కలుగుతుంది. ప్రియ దేవుని సంగమ, శాంతికరమైన జలముల యొద్ద అతడు ఏం చేస్తాడంట, నడిపిస్తాడు. ఆ యొక్క రన్నింగ్ వాటర్ దగ్గర ఆ యొక్క గొర్రెలు తీసుకొని వెళ్ళి కాపరి నీరు పెట్టడంటండి. నిమ్మలంగా ఉండేటటువంటి ఆ యొక్క ఏదైతే జలములు ఉంటాయో ఆ యొక్క జలముల దగ్గరకు తీసుకొని వెళ్ళి వాటిని కంగారు పెట్టకుండా అవి దాహం తీర్చుకునే దాకా ఇక కాపరి ఏం చేస్తాడంటే వేచి చూస్తాడు. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క ఆహారము లేదంటే దాహము దేనికి సూచన అంటే దేవుని యొక్క వాక్యానికి సూచన. అయితే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాం, అందరితో పాటు వెళ్ళిపోతున్నాం, అన్నిటిలాగా వెళ్ళిపోతున్నాం, ఏదో తొందరగా హడావిడిగా, అది కాదు. నువ్వు దేవునిలో శాంతికరమైన జలముల యొద్ద ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. హల్లెలూయా. వాక్యమును అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకోవాలి. వాక్యాన్ని నువ్వు నీ జీవితంలోనికి తీసుకుంటున్నప్పుడు అది నీ బ్రతుకులో ఏ విధంగా పనిచేస్తూ ఉంది, అది నీ బ్రతుకుకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంది, నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి, నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండాలి. నీవు తీసుకుంటున్నటువంటి ఆహారము, నీవు తీసుకుంటున్నటువంటి పానీయములు ఏవైతే ఉన్నాయో అవి నీ దేహానికి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయా, అవి నీ దేహానికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయా, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అనారోగ్యానికి కారణమైతే ప్రియ దేవుని సంగమా, నువ్వు సరైన కాపరత్వంలో లేవు అని దాని అర్థం. అది నీకు ఆరోగ్యాన్ని, మంచి స్థితిని, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు నీకు అనుగ్రహించబడుతున్నాయి అంటే మంచి కాపరత్వంలో నువ్వు కొనసాగుతున్నావు అని దాని అర్థం. ప్రియ దేవుని సంగమా, వాక్యం మనలో పనిచేస్తున్నది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు అని దాని అర్థం. కాబట్టి పచ్చిగల చోట్ల కాపరి నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఏం చేస్తాడంటే వాటికి దాహాన్ని తీర్చడానికి నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఈ యొక్క భక్తుని యొక్క ప్రాణానికి ఏం కలుగుతుందంటే సేద కలుగుతుంది. ఈ లోకంలో ఎన్నో ఆయాసకరమైన పరిస్థితులు, ఎన్నో దుఃఖపూరితమైనటువంటి అనుభవాలు. ఏదో అంటారు కదా, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయము ఉండదట. అలాగే ప్రియ దేవుని సంగమా, పరిగెడుతూ ఉంటాం. మన జీవితమే ఒక పరుగుల పందెం అయిపోతూ ఉంది. ఆ యొక్క వ్యక్తిని చూసి ఒక పరుగు, ఈ వ్యక్తిని చూసి ఒక పరుగు, ఇంకో వ్యక్తిని చూసి మరొక పరుగు, ఆ పలానా సోదరుని చూసి ఇంకొక పరుగు, ఇలాగ మన బ్రతుకంతా పరుగులమయమే అయిపోతూ ఉంది. ఏ పరుగు దేనికి పరిగెడుతున్నామో తెలియదు, ఏ పరుగు నువ్వు పందెంలో గెలుపొందడానికి పరిగెడుతున్నావో కూడా అర్థం కాలేనటువంటి భయంకరమైన పరిస్థితులు ప్రియ దేవుని సంగమా.
అయితే దేవాది దేవుల్లో మన ప్రాణమునకు సేదతీరేటటువంటి అవకాశం ఉంది. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెలు ఏం చేస్తాడంటే అండి వారి ప్రాణములకు సేదతీరుస్తాడు. ఆయన నామమును బట్టి, తన నామమును బట్టి నీతి మార్గములలోనే నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన పిల్లలుగా అవినీతి ఉండని మార్గంలో, అన్యాయము ఎదురవ్వని మార్గంలో, నీతి మార్గంలోనే తన గొర్రెలను ఏం చేస్తాడంటే ఈ కాపరి నడిపిస్తాడండి. గాఢాంధకారపులలో నేను సంచరించును, ఏ అపాయం నాకు భయపడను. అంటే చీకటి కమ్ముతున్నటువంటి సందర్భాలైనా, వ్యతిరేకతలు చుట్టుముడుతున్నటువంటి అనుభవాలైనా, శ్రమలు సుడిగుండాలని నేను ముంచి వేయాలని ఆశిస్తూ ఉన్నప్పటికీ, గాఢాంధకారంలో వెళ్తున్నప్పటికీ నేను భయపడను. వై? బికాస్ అపాయం నా ఎందుకు రాదు. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు భక్తునికి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన చేతిలో ఉన్న దొడ్డు కర్ర, ఆయన చేతిలో ఉన్న దండము ఏం చేస్తుందంటే భక్తుడిని సరిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒకటి ఏంటంటే ఈ యొక్క గొర్రె తప్పిపోతున్నప్పుడు దండించేది ఒకటైతే, గొర్రె వేరొక మార్గంలో మరలిపోకుండా అడ్డు వేసేది ఒకటండి. ఈ దండము లేకపోతే దొడ్డు కర్ర ఏదైతే ఉన్నాయో అది గొర్రెని ఏం చేస్తుందంటే సక్రమమైన స్థితిలో నడిపింపచేస్తుంది, సక్రమమైన స్థితిలో ముందుకు కొనసాగేదిగా చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నిజమే, శత్రువుల ఎదుట దేవుడు ఏం చేస్తాడంటండి? భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అండి. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి వాడు. భక్తుడు తన యొక్క కుమారునికి భయపడి పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నప్పుడు, పిచ్చివాని వలె భయపడుతూ ఆ యొక్క స్థితిలో ఉంటున్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, పిచ్చివాని వలె నటిస్తూ ఉన్నప్పుడు, అయ్యో పాపం పిచ్చివాడిగా ఉన్నాడు, ఆహారం పెట్టాలని తన శత్రువులు ఎదుట ఆయన కూర్చోబెట్టి అతనికి ఆకలి తీర్చి ఆహారం ఇచ్చినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి వాడు. తన శత్రువులు ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు, నూనెతో మన తల అంటేటటువంటి దేవుడు. ఆ యొక్క గొర్రె మేత మేస్తున్నటువంటి సమయాలలో అండి దాని యొక్క ముక్కులు గుండా కొన్ని విధమైనటువంటి చిన్న చిన్న పురుగులు లాంటివి వాటి ముక్కుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు అవి చాలా ఇబ్బంది పడతాయి. ప్రియ దైవజనాంగమా, వాటి ద్వారా అవి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కాపరి దాన్ని గమనించి ఏం చేస్తాడంటే దాన్ని తలని ఏం చేస్తాడట, నూనెతో దాని యొక్క తలను అంటుతాడు. నూనె ఎప్పుడైతే తలపైన పోస్తాడో ఆటోమేటిక్గా ముక్కులో నుండి పురుగులు బయటికి రావడం ప్రారంభిస్తాయండి. అంటే ఏంటంటే ఎక్కడా ఇబ్బంది పడే పరిస్థితిని మన దేవుడు మనకు రానివ్వడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇబ్బంది పడుతున్నాము అని చూసి ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కొంతమంది మనుషులు ఉంటారండి, పురుగుల్లాగా మన మెదడులోకి ఏవేవో ఎక్కించాలని, ఏవేవో పంపించాలని చూస్తారు. మన చెవుల ద్వారా మన లోనికి ఇంజెక్ట్ చేస్తారు కొన్ని. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా వాటన్నింటిని బయటకు తీసుకొని వచ్చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, వాటన్నిటి నుండి మనం విడుదల పొందుకోవాలి. అవి మనలో ఉన్నంత వరకు మనలో ఆరోగ్యం ఉండదు, అవి మనలో ఉన్నంత వరకు మనలో నెమ్మది ఉండదు, అవి మనలో ఉన్నంత వరకు మనకి ఎంత మాత్రము ఆదరణ ఉండదు. ప్రియ దేవుని సంగమా, అవి మనలో నుండి ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటాయో నెమ్మది కలుగుతుంది, ఆహ్లాదకరమైనటువంటి స్థితి కలుగుతుంది, సంతోషం మనకు కలుగుతూ ఉంది. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఏంటంట, భక్తుడు బ్రతికే దినములన్నీ కృపాక్షేమమే వస్తుందట అతని వెంట. కృప అనర్హులకు అర్హతనిచ్చింది, కృప క్షేమము అతని వెంట వస్తాయటండి. కాబట్టి చిరకాలము నేను యెహోవా మందిరంలో ఏం చేస్తాను, నివాసము చేస్తాను. హల్లెలూయా. ఇన్ని గొప్ప గుణగణాలు కలిగినటువంటి దేవుడు, ఇన్ని రకాలుగా తన యొక్క గొర్రెలను నడిపిస్తున్నటువంటి దేవాది దేవుని సన్నిధానంలో భక్తుడు అంటున్నాడు, నేను నివాసం చేస్తాను నా దేవుని మందిరంలో అంటున్నాడు. ఆ గొర్రెగా ఉన్నది నీవు నేను, కాపరి స్థానంలో ఉన్నది మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన కాపురత్వంలో ఆయన మేపేటటువంటి గొర్రెలుగా మనం ఉన్నప్పుడు అద్భుతాల దేవుళ్ళు మనం చూడగలుగుతాం. మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం ఏంటంటే, ద షెపర్డ్ ఆల్వేస్ టేక్స్ కేర్ అబౌట్ హిస్ షీప్. ఏంటండి? షెపర్డ్ ఎప్పుడు తన షీప్ పట్ల జాగ్రత్త కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇంకా రెండోదిగా ఈ గొర్రెల కాపురలో ఉన్నటువంటి మరొక రెండో లక్షణం ఏంటి అంటే, సువార్తలోనికి వెళ్తే మనకు కనబడుతుంది. ఒకనొక కాపురికి 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెలు ఉన్నటువంటి యొక్క మందులో నుండి ఒక గొర్రె ఏమైందటండి? తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు సహజంగా మనం ఏమనుకుంటామండి? తప్పిపోయింది ఒక గొర్రె కదా, ఇంకా 99 గొర్రెలు మనకు ఉన్నాయి కదా, ఆ తప్పిపోయిన ఒకదాని కోసం మనం వెతుక్కుంటూ వెళ్తే 99 నశించిపోతాయేమో అన్న ఆలోచన మనుషులుగా మనకు సహజంగా వస్తుంది. కానీ గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా అండి? 99 గొర్రెలను విడిచిపెట్టి ఒంటరి అయిన గొర్రెని ఏం చేస్తాడంటే వెతుక్కుంటూ వెళ్తాడు. కొండలలోనూ, లోయలలోనూ, అగాధములలోనూ, ఆ యొక్క చీకటి గల ప్రదేశాలలోనూ, ఆ యొక్క క్రూర మృగాలు నివసించేటటువంటి స్థానాల్లోనూ వెళ్ళి వెతుకుతూ తన గొర్రె పిల్లని ఎక్కడో పొదల్లో కనుగొని ఆ యొక్క మెడల మీదకి ఎక్కించుకునేది నడవలేని పరిస్థితుల్లో ఉంటే, అది కాలు కింద మోపలేని పరిస్థితిలో ఉంటే, ఆ గొర్రెల కాపరి దాన్ని మెడల మీద ఎక్కించుకొని ఏం చేస్తాడంట? తీసుకుని వచ్చి మళ్ళా తన మందులో కలుపుకుంటాడంటండి. హల్లెలూయా. అంటే ఏంటి అంటే, ఆల్రెడీ 99 గొర్రెలు ఉన్నాయి అంటే ఏంటంటే, వాటికి తప్పిపోయేటటువంటి మనసు లేదు. మనసు ఉండుంటే ఆ ఒక గొర్రెతో పాటు అవి వెళ్ళిపోయేవేమో. ఈ ఒక గొర్రె ఏంటంటే వ్యతిరేకమైన స్వభావం కలిగింది. వేరుండాలని ఆశపడేది, స్వేచ్ఛానుసారంగా జీవించాలని ఆశపడేది. భక్తుడు అంటున్నాడు కదా, వేరుండు గొర్రెవాడు స్వేచ్ఛానుసారంగా జీవించేవాడు. అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానము. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, దేవునిలో నుండి వేరుండు గొర్రెలను నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు లెస్ అయినటువంటి జ్ఞానమునకు విరోధివి అన్న విషయం నువ్వు గమనించు. నువ్వు స్వేచ్ఛను కోరుకుంటున్నావు. ఆ స్వేచ్ఛ నిన్ను తుదికి ఎక్కడికి నడిపిస్తుంది అంటే నరకానికి నిన్ను నడిపిస్తుంది, పాతాళంలోనికి నిన్ను నడిపిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలో అబ్బా ఇలాంటి నాకున్నటువంటి ఈ బ్రతుకు వేరెవరికి ఉండదు, ఐఎమ్ సో లక్కీయెస్ట్ పర్సన్ అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నా బ్రతుకు నేను ఎలా కావాలంటే అలా బ్రతుకుతున్నాను, ఎలా కావాలంటే అలా జీవిస్తున్నాను, నాకు దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, అయితే ఏ భయం లేకుండా నేను బ్రతుకుతూ ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దిస్ ఆల్వేస్ లెట్స్ యూ టు ఇన్ హెవెన్, లీడ్స్ యూ టు హెవెన్. లీడ్స్ టు యూ హెల్, నాట్ హెవెన్. ఏం చేస్తుందంటే అది నరకమునకు దారి తీస్తుంది. ప్రియ దేవుని సంగమా, నువ్వు నడిచే ఈ నడక, నువ్వు మాట్లాడే ఈ మాట, నువ్వు ప్రవర్తించే ఈ ప్రవర్తన, నీ తీరు, నీ సమస్తము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నరకం వైపుగా నిన్ను నడిపిస్తుంది. ఆఖరికి నాశన పంచుల దాకా వెళ్ళిన తర్వాత వెనతిరిగి రావాలన్నా రాలేవు. నువ్వు మార్గాన్ని తెలుసుకోవాలి, కనుగొనాలన్నా నీకు ఇంకా అవ్వదు. కాబట్టి దేవునికి భయపడి జీవించాలి. దేవుడు చూస్తున్నాడు, లోకం మనల్ని గమనిస్తుంది. అన్ని రకాలుగా భయముతోనూ భక్తితోనూ ప్రభు కృపలో, ప్రభు యొక్క సంరక్షణలో మనం బ్రతికి ముందుకు కొనసాగాలి. వ్యతిరేకంగా మనం ఉండడానికి వీల్లేదు. అందరూ ఉంటున్నట్లుగా నేను ఉండనండి, నేనెందుకు అందరికిలాగా ఉండాలి, నేనెందుకు అందరిలాగా భక్తి చేయాలి, నేనెందుకు అందరికిలాగా విశ్వాసం కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నువ్వు వేరుండు గొర్రెలను ఆశపడుతున్నావు. 100 గొర్రెలు ఉన్నటువంటి మందులో నుండి నువ్వు వేరైపోయావు. కానీ నీ దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. నిన్ను వెతుక్కుంటూ ఆయనే వస్తున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎక్కడ చిక్కుపడ్డావో, ఎక్కడ ఇరుక్కొని పోయావో, ఏ దాని ద్వారా నువ్వు నీ ప్రాణాలను కోల్పోతున్నావో, ఆయన భయముతో, బాధతో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆఖరికి నిన్ను కనుగొని తన భుజాల మీద ఎక్కించుకొని మోసుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే నిన్ను కనుగొన్నాడో నువ్వు పాపమని మర్చిపోయాడు ఆయన. నీలో పాపం ఉందని మర్చిపోయాడు. నువ్వు దేవుని ద్వేషిస్తున్నావని ఆయన మర్చిపోయాడు. ఆయన నీలో ఆయన పట్ల ఇంత ప్రేమైన, రవ్వంతైన ప్రేమ లేదు అన్న విషయాన్ని ఆయన గమనించుకోలేదు. ప్రియ దేవుని సంగమా, అటువంటిది కాపరి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెదిరిపోయినటువంటి గొర్రెగా నీవు ఉన్నావా? ఆయన వెతుకుతూ వచ్చినప్పుడు వెదకని మనకి దొరికినటువంటి దేవుడు ఆయన.
వెదకని మనకు దొరికాడు కాబట్టి ఆయన దొరికినప్పుడు ఆయన మనం గట్టిగా పట్టుకుందాం. దాటిపోయేవాడు కాదండి, దాటిపోక మన అక్కర్ల అవసరాలు తీర్చే గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఇంక మూడోదిగా ఒక్కసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము ఫస్ట్ నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారంన ప్రవేశింపక వేరొక మార్గంలో ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి ఎదురు నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, కాపరి యొక్క లక్షణం ఏంటంటే, కాపరి ఏం చేస్తాడంటే గొర్రెకు ముందే నడుస్తాడు. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని వెంబడిస్తాయి. అమ్మ నా గొర్రెలు ఎటు వెళ్ళిపోతున్నాయో, నా గొర్రెలు ఎటు ప్రయాణం చేస్తున్నాయో, నా వెనకాల వస్తాయో రావో అన్న భయం కాపరికి ఉండదు. ఎందుకంటే తన కాపరత్వంలో తన గొర్రెల పైన అంత నమ్మకం ఆ కాపరిది. హల్లెలూయా. ఆయన గొర్రెల కాపరి అయి ఉంటున్నప్పుడు, మనము ఆ గొర్రెలమై ఉంటున్నప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసే వారంగా మనం ఉన్నామా, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునే వారంగా ఉన్నామా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఏంటండి, ముందుగా నడిచేటటువంటి వాడు కాపరి. ఆ కాపరి ఎటు వెళ్తే అటే వెళ్తాయి ఈ గొర్రెలు. కాపరి ఎలాగ నడిస్తే అలాగే నడుస్తాయి ఈ గొర్రెలు. కాపరిని అనుసరిస్తాయి, కాపరిని వెంబడిస్తాయి, కాపరి వలె ప్రయాణించడానికి ఇష్టపడతాయి. ప్రియ దేవుని సంగమా, హల్లెలూయా. నీవు నేను ఆయన కాపరత్వంలో ఉండే ఆయన గొర్రెల వల్ల ఆయన మాట వింటూ, ఆయన వెంబడిస్తూ, ఆయన్ని అనుసరిస్తూ, ఆయనలో ముందు కొనసాగిపోయేటటువంటి వారంగా నీవు నేను మనం జీవించాలి. ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ముందుగా నడిచేవాడు గొర్రెల కాపరి. తను ముందుగా నడుస్తూ మనల్ని నడిపించే దేవుడు. ఒక శ్రమ ఎదురైందా ఆయన్ని దాటుకునే మన దగ్గరకు అది రావాలి. ఒక వ్యతిరేకత వస్తూ ఉందా ఆ కాపురిని దాటుకునేది మన దగ్గరకు రావాలి. రాకూడదు ఏదైనా నీ మీదకి వస్తూ ఉందా ఆయన్ని దాటుకునేది నీ మీదకి రావాలి. దేనికి నీ మీద అధికారం లేకుండా చూసేటటువంటి వాడే మన కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏ శోధనైనా నీ మీదకి రావాలి అంటే ఆయన దాటుకొనే, ఏ ఇబ్బంది అయినా నీ మీదకి రావాలంటే ఆయనను దాటుకొనే, ఏ వ్యతిరేకత అయినా నీ మీదకి రావాలి అంటే ఆయనను దాటుకొని మాత్రమే నీ మీదకి రాగలుగుతుంది. కాబట్టి కాపురి మనకి కంచెలాగా, కాపుదలలాగా మన ముందే ఉండేటటువంటి మన కాపురి అయి ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ నడుస్తున్నటువంటి మార్గం మధ్యలో ఆయన పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా వారు ముందే నడిచాడటండి. హల్లెలూయా. తన గొర్రెల పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన వాడండి. తన పిల్లల పట్ల ఎంత గొప్ప సంరక్షణ కలిగినటువంటి వాడండి. తన పిల్లలు నష్టపోకూడదని, తన పిల్లలు చెడిపోకూడదని, వారు ఎక్కడ ఇబ్బంది పడకూడదని, పగలు ఏ ఎండ దెబ్బ వారికి తగలకుండా ఉండాలని మేఘం వలె వారిని ఆవరించి వారికి ముందు నడిచాడట. రాత్రిపూట చీకట్లో నడిచి వెళ్ళిపోతే ఏమో ఎటువంటి విషపు పురుగులు వీరి మీద దాడి చేస్తాయో అని ఆ యొక్క రాత్రిపూట అగ్ని స్తంభంలాగా, వెలుగైనటువంటి స్తంభంలాగా వారు ముందు నడిచాడట. ఎంత గొప్ప దేవుడు అండి. ఇహలోకంలో వేరెవ్వరూ చూపించలేరండి ఎంత గొప్ప సంరక్షణ, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప బాధ్యత వేరెవరు మన పట్ల తీసుకొనలేరు. అది కేవలము 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 ఆకాశమందున్నటువంటి దేవాది దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. మన ముందు నడిచేటటువంటి మన కాపరి ఆయన అయి ఉన్నాడు. ఇంక తర్వాత ఈయనకి పేరేంటంటే గొర్రెల కాపరి మాత్రమే కాదు, ఈయన మంచి గొర్రెల కాపరి. హల్లెలూయా. ఏం గొర్రెల కాపరి అంటండి ఈయన? మంచి గొర్రెల కాపరి ఈయన అయి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, చూడండి 10వ అధ్యాయము 11వ వచనం యోహాను సువార్త. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాంటి కాపరి అంటండి ఇతడు? గొర్రెలకు మంచి కాపరి. అ గుడ్ షెపర్డ్ టు హిస్ షీప్స్.
గొర్రెలకు మంచి కాపరి ఆయన అయి ఉన్నాడు. మనం మంచి గొర్రెలంగా ఉన్నామా అండి? నిజమే కదా. ఏదైనా మనకు వస్తున్నప్పుడు, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తున్నప్పుడు బదులు ఇవ్వడము అది మానవ నైజం, సహజం. అది ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, మరలా వారు ఇచ్చిన దానికన్నా ఇంకా కొంత ఎక్కువే ఇవ్వాలని మనం చూస్తాం, కానీ వారు ఇచ్చింది ఉంచేసుకోవాలని ఏ మనిషి అనుకోడండి. ఇంకా వారికి ఏదో చేయాలి, ఇంకా అంతకన్నా ఏదో చేయాలన్న ఆలోచన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఆయన మన పట్ల మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? మంచి గొర్రెలంగా మనం ఉండాలి. ఈ మంచి గొర్రె ఏం చేస్తుందో తెలుసా? కాపరి స్వరాన్ని వింటుంది. కాపరి ఎవరో, కాపరి కానివాడు ఎవడో గమనించుకుంటుంది గొర్రె. కాపరి స్వరాన్ని గుర్తెరిగి ఆ స్వరము కాపరిది అయితే కాపరిని వెంబడిస్తుంది. ఆ స్వరము కాపరిది కాకపోతే ఆ యొక్క వ్యక్తి నుండి అది ఏమవుతుందంటే దూరంగా పారిపోతుంది. నువ్వు దేవుని స్వరమేదో అపవాది స్వరమేదో గుర్తెరగాలి. దేవుని దర్శనం ఏదో అపవాది నీలో కలిగిస్తున్నటువంటి భయం ఏదో నువ్వు గమనించుకోవాలి, గుర్తించగలగాలి. దేవుణ్ణి అయితే వెంబడించాలి. అపవాది నుండి నువ్వేం చేయాలంటే దూరంగా దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. ఆయన మంచి కాపరిగా మన పట్ల వ్యవహరిస్తున్నప్పుడు మనం కూడా మంచి గొర్రెలంగా ఆయన దగ్గర ఆయన పిల్లలంగా జీవించబద్దులం మనమై ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఆయన నీకు ముందుగా వస్తున్నాడు. మంచి కాపరిగా నీ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు నువ్వు కూడా మంచి గొర్రెగానే వ్యవహరించాలి. మనలో లోటుపాట్లు ఉండకూడదు, మన భక్తిలో లోపాలు కనిపించకూడదు, మన విశ్వాసంలో ఏంటి ఆ యొక్క ఎత్తు పల్లాలు కనిపించకూడదు. ప్రియ దేవుని సంగమా, సమమైనటువంటి స్థితిని మనం విశ్వాస ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో కలిగి ఉండాలి. మంచి గొర్రెలంగా జీవించే గొప్ప బాధ్యతను దేవుడు మన మీద ఉంచారు కాబట్టి ఆయన మంచి కాపురత్వంలో మనం కూడా మంచి గొర్రెల వలె బ్రతికినప్పుడు దేవుని నామానికి ఎంతో ఘనత కలుగుతుంది. దేవుని నామానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఘనత ప్రభావంలో ఆయన నామానికి ఆరోపించబడతాయి. నిన్ను బట్టే కదా అన్యుల మధ్య నా నామం అవమానపరచబడుతుంది అంటున్నాడు దేవుడు. మనం ఆ స్థితిలో ఉండకూడనట్లుగా మన ద్వారా దేవుని నామం ఘనపరచబడే సాధనాలుగా నేను మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఇంకా తర్వాతది ఏంటంట, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడు. ఎలా ప్రాణం పెడతాడట? జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి చుట్టి వాటిని విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. హల్లెలూయా. గొర్రెల కొరకు ఏం చేస్తున్నాడంటే కాపరి తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడంటండి. మంచి గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల కొరకు ఏం చేస్తాడంటే ప్రాణం పెడతాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మన కోసం, పాప పంకిలమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మన కోసం, మన అపవిత్రత వేరెవ్వరూ తీసివేయలేనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నీ కొరకు నా కొరకు పరిశుద్ధుడైనటువంటి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తన పరిశుద్ధ దేహాన్ని అర్పించాడు, తన విలువైనటువంటి ప్రాణాన్ని మన కొరకు తృణప్రాయంగా ఎంచి మన కొరకు బలియాగం అయ్యాడు. ప్రియ దేవుని సంగమా, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడు. హీ గివ్స్ హిజ్ లైఫ్. ఏం చేస్తాడంటే కాపరి ప్రాణాన్ని పెట్టేవాడై ఉన్నాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రాణం పెట్టండి అని అడగండి. అఫ్ కోర్స్ పెట్టడానికి ఇష్టపడతారేమో, కానీ వారు మన కోసం పెట్టే ప్రాణం వల్ల మనకి ఒరిగేది ఏది ఉండదు, శూన్యమే. ఎందుకంటే వారు కూడా మనుషులే కాబట్టి. ఈయన దేవాది దేవుడై ఉన్నాడు, దేవుని ప్రియ కుమారుడై ఉన్నాడు, పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడై ఉన్నాడు, అపవిత్రత ఎంత మాత్రమూ లేని వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన పెట్టినటువంటి ప్రాణము ఒక విలువనిస్తుంది. ఆయన పెట్టినటువంటి ప్రాణం ద్వారా ఈరోజు మనకు రక్షణ కలిగింది. ఆయన మన కొరకు బలియాగం కాబడినటువంటి విధానాన్ని బట్టి రోజు మనం పరిశుద్ధులమయ్యాం. పరలోక రాజ్యానికి చేరే గొప్పదైనటువంటి ఆ యొక్క అవకాశాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం.
ఎందుకంటే ఆ మంచి గొర్రెల కాపరి మన కోసం, తన గొర్రెలమైనటువంటి మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే ఒక చిన్న మాటే చిన్నప్పటి నుండి చదువుతున్నటువంటి ఒక వచనమే కావచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అర్థము పరమార్థాన్ని గ్రహిద్దాం. ఆ తండ్రికి నిజమైన తనయులంగా జీవిద్దాం. ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో, ఆయన వలె జీవించడానికి ఇష్టపడదాం. పరిశుద్ధతను ధరించుకుందాం, అపవిత్రతను తీసివేసుకుందాం, మాట వినే స్వభావాన్ని కలిగి జీవిద్దాం. వేరుండి కోరే స్థితిని మన హృదయాల్లో నుండి తొలగించుకుందాం. తప్పిపోయినటువంటి గొర్రెల వల్లే మనం ఉండద్దు. తప్పిపోయినటువంటి మనల్ని ఆల్రెడీ ఆయన వెతికి రక్షించాడు. ఈ యొక్క స్థితిని బట్టి దేవాదేవుల స్థిరులుగా నిలబడదాం. ప్రభు కొరకు నిలబడదాం. ప్రభు కొరకు పనిచేయడానికి ఆశపడదాం. ఆయన కాపురత్వంలో, ఆయన గొర్రెల వలె జీవిస్తూ, ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించబడే విధంగా మంచి గొర్రెల్లాగా బ్రతుకుతూ మన ఈ బ్రతుకుని సార్థకతం చేసుకుందాం. ప్రభు తన కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం గలన దేవ, జీవాధిపతి, సర్వాధికారి, మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు వాక్యమందు మీరుండి నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు. వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. మంచి నెలపండి విత్తనం ఫలించి అభివృద్ధి చెందినట్లుగా వాక్య మీడియాలో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మీ యొక్క సహాయం దయచేయండి. ఏకీభవిస్తున్నటువంటి మీకు ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు వంతున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత, అక్కర, ఇరుకు, ఇబ్బంది సమస్తం నుంచి యేసు నామములో మీరే విడుదల కలగచేయండి. వారి హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్న, వారి హృదయ తలంపులు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, వారి హృదయ అంతరంగములను పరిశీలించి చూసినటువంటి గొప్ప దేవుడు నీవై ఉన్నావు ప్రభా. వారి పక్షాన్ని మీ మేలైన కార్యాలు జరిగించండి, మీకు మహిమగల కార్యాలు జరిగించండి, మీకు ప్రభావపూరితమైనటువంటి మీకు కార్యములను జరిగింపచేయండి. నా నాన్న మీకే వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి వందనాలు, మహోన్నత వందనాలు, నిరంతర స్తోత్రాలు కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డల ప్రతి అవసరాలు మీ కృపాయిశ్వరంలో తీర్చండి. ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను మీలో లోతైనటువంటి స్థితిలో వారికి ఆధ్యాత్మికమైన జీవితాలు కట్టుకునేందుకు కృప చూపించండి నాన్న. వారిని, వారి కుటుంబాన్ని, వారి సమస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో జరగబోయే యొక్క కార్యాలను ప్రభా విడుదల కలగచేయండి దేవా. బలహీనని మా ప్రియులను మీరు తాకండి, యేసు నామములో స్వస్థపరచండి. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టబడుతున్న కుటుంబాల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలగచేయండి అయ్యా. ఈ దేవ ప్రియ కుమారుడు దేవ జాన్ జోసెఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ బలహీనుడిగా ఉన్నాడు, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. మీ గాయపడిన అసలు మీ కుమారుని మీరు తాకండి, ముట్టండి, యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. బలహీన బిడ్డలందరినీ పాసనదానాన్ని తీసుకొస్తున్నాం, మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. మేలు చేయండి, మేలని మీకు మార్గంలో మీ బిడ్డని మీరు నడిపింపచేయండి అయ్యా. అయ్యా మీరే సర్వాధికారాలు తీసుకుని మరలా మేము కూడుకొని పర్యంతం మీకు సంధికాంతిని మీరే మాకు తోడుగా నేడుగా ఉంచండి. మా అందరి పక్షాన్ని మీరే మేలు చేసి మహిమను పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరిట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సదా మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరి ఇంతవరకు చాలా ఓపికగా వాక్యమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామం పేరట మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు మరి దేవుడు మిమ్మల్ని తన యొక్క వాక్యంలో నడిపించారు. వాక్య ప్రకారంగా జీవించండి, అనేకులకు యొక్క వాక్యాన్ని పంచుకోండి. ఈ వాక్యం ఎవరికైతే అవసరమని మీకు అనిపిస్తూ ఉందో అనేకులకు షేర్ చేయండి. ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క విలువైనటువంటి మంచి ముత్యముల లాంటి మాటలు అనేకుల హృదయాల్లోనికి తీసుకొని వెళ్లేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ప్రియ దేవుని సంగమా, మరి ప్రభు రాజ్య సువార్త వ్యాప్తి మన ద్వారా జరిగేందుకు మనముక సాధనాలుగా ప్రభు యొక్క పరిచర్లో ముందుకు కొనసాగుదాం. మరి దేవుడు మనను, మన కుటుంబాలను, మనకు సంబంధించిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరలా తిరిగి రేపు ఉదయం 5 గంటలకు ఇదే విధంగా లైవ్లో మనం కలుసుకుందాం ప్రియ దేవుని సంగమా. మరి అంతవరకు ప్రభు కృపలో మీరు అందరూ వర్ధిల్లాలని ఆశిస్తూ మరి నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అహెడ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లాట్.